నమస్తే. మీరు రెండవ భాగానికి సంబంధించినటువంటి లోహశాస్త్రం గురించి నేర్చుకుంటున్నారు. అందులో మీరు మొదట్లో మీకు గుర్తు చేయటం జరిగింది. ఒక పదార్థాన్ని కనుక తీసుకున్నట్లయితే దానికి రూపాలు 3 ఉన్నవి. మూలకము, సమ్మేళనము, మిశ్రమము. ఫార్మ్స్ ఆఫ్ ద మ్యాటర్లో ఇక్కడ మూలకము యొక్క స్వభావాన్ని బట్టి లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. అందులో లోహము యొక్క ధర్మాల గురించి 8th క్లాస్ లోపల చదివినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాము. అయితే లోహము అనేది దాని యొక్క చర్యాశీలత వేరువేరుగా ఉండవచ్చు. దాని పరమాణు సంఖ్య దాని యొక్క నేచర్పై ఆధారపడి ఉంటుంది. లోహాలు 3 భాగాలుగా విభజిస్తామని అధిక చర్యాశీలత కలిగినవి, మధ్యస్థ చర్యాశీలత కలిగినవి, అల్ప చర్యాశీలత కలిగినటువంటి లోహాలుగాను విభజించాము. వాటిని లోహాన్ని ఎట్లా నిష్కర్షణ చేస్తాము అన్నటువంటి విషయాన్ని గురించి మనము గత క్లాస్ లోపల స్పష్టంగా వాటి గురించి డిస్కస్ చేయటం జరిగినది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఇక్కడ దీని లోపల ఉండబడినటువంటి అంశం ఏంటంటే, నెక్స్ట్ చదవబోయే అంశము వాణిజ్యపరంగా ఐరన్ గురించి మనం చదువుతున్నామండి. ఐరన్ గురించి దాంట్లో వాణిజ్యపరంగా 3 రకాల ఇనుము అనేది లభిస్తూ ఉంటుందండి. 1 దుఃఖ ఇనుము, 2 చేత ఇనుము, 3 ఉక్కు. ఈ 3 పదముల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో 1 దుఃఖ ఇనుము, 2 చేత ఇనుము, 3 ఉక్కు అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి మనం చూద్దాము. అయితే ఇక్కడ ఇనుము యొక్క లోహ సంగ్రహణంలో దుఃఖ ఇనుము తయారీ ముఖ్యమైనది. ఇందులో ఉండబడినటువంటి దశలను కనుక గమనించి చూసినట్లయితే, 1 ధాతువును గాఢతపరచడం. మీకు తెలుసు ధాతువును ఎలా గాఢతపరచాలో అన్నటువంటి విషయము. అనేక పద్ధతులను ఉపయోగించి ధాతువుతో పాటు ఉండబడినటువంటి మలినాలను వేరుపరచడం, చేతితో ఏరివేయటం, నీటితో కడగటం, ప్లవన ప్రక్రియతో పాటు నెక్స్ట్ విద్యుదయస్కాంత పద్ధతి అంటే మ్యాగ్నెటిక్ రూలర్ మెథడ్ కూడా ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత రెండవ అంశం ఏంటంటే భస్మీకరణము, ప్రకరణము అనే ముఖ్యమైనటువంటి దశలు మనం ఇనుము యొక్క లోహ సంగ్రహణ లోపల మనం గమనిస్తూ ఉంటాము. అయితే చూడండి, ఇనుమును నిష్కర్షణ చేసేటప్పుడు ధాతువును గాఢత ఎలా పరుస్తాము అన్నటువంటి విషయాన్ని మనం చర్చిస్తున్నాము. ధాతువును ముక్కలుగా చేసి నీటిలో కడగటం వలన రాళ్ళు, ఇసుక, మట్టి మొదలైనటువంటి మలినాలను తొలగిపోతాయి. ఈ విధంగా ధాతువును గాఢతపరుస్తాము. తర్వాత నెక్స్ట్ అంశాన్ని మీరు గమనించండి. భస్మీకరణము అనే విషయాన్ని కనుక వచ్చినట్లయితే చూడండి, క్యాల్సినేషన్ ప్రాసెస్, ఇవి కార్బనేట్ల రూపంలో ఉంటాయి అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. భస్మీకరణంలో ధాతువును దాని యొక్క ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేసి దాని లోపల ఉండబడిన బాష్పశీల మలినాలను తొలగింపచేసినట్లయితే అటువంటి ప్రక్రియను భస్మీకరణము అంటారని, ఈ భస్మీకరణం అనే ప్రక్రియ ఇనుమును నిష్కర్షణ చేసేటప్పుడు ఉపయోగిస్తామన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. తర్వాత మీరు గమనించండి, ఉదాహరణకు సల్ఫర్, ఆర్సెనిక్ మరియు CO2 మరియు తేమ భస్మీకరణం వల్ల గుల్లగా మారుతూ ఉండండి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అది. తర్వాత భస్మీకరణం వల్ల ఫెర్రస్ ఆక్సైడ్ అంతా కూడా ఫెరిక్ ఆక్సైడ్గా ఆక్సీకరణం చెందుతున్నది. మీకు తెలుసు ఫెర్రస్ ఆక్సైడ్లో ఐరన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +2గా ఉంటుంది. ఫెరిక్ ఆక్సైడ్ లోపల +3గా ఉంటుంది. ఫెర్రస్ ఆక్సైడ్ను ఫెరిక్ ఆక్సైడ్గా మార్పు చెందిస్తూ ఉంటుంది ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు. తర్వాత నెక్స్ట్ విషయాన్ని గమనించండి. భస్మీకరణము చూడండి, భస్మీకరణంలో ధాతువును ద్రవీభవన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేసి దాని లోపల ఉండబడిన మలినాలను తొలగిస్తారు అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. చూడండి, దీని తర్వాత భస్మీకరణంలో ధాతువు గుల్ల బారటం వల్ల సులభంగా క్షేకరణ ప్రక్రియకు గురి కాబడుతుంది. చూడండి, భస్మీకరణం లోపల ధాతువు గుల్లబారటం వల్ల సులభంగా క్షేకరణ ప్రక్రియకు గురి కాపాడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత
ప్రగలనము అనే విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఇనుము యొక్క లోహ సంగ్రహణము లోపల ధాతువును బ్లాస్ట్ కొలిమిలో ప్రగలనమునకు గురి చేస్తారండి. ఇనుము యొక్క లోహ సంగ్రహణంలో ధాతువును బ్లాస్ట్ కొలిమిలో ప్రగలనమునకు గురి చేసిన తర్వాత ప్రగలనము లోపల ధాతువు కార్బన్ మరియు ద్రవకారిణి సమక్షము లోపల క్షేకరణం చెందుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత నెక్స్ట్ అంశం ఏంటంటే బ్లాస్ట్ కొలిమి యొక్క వర్ణన, దాని లోపల జరుగుతున్నటువంటి చర్యల గురించి మనము చదవవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ లోహశాస్త్రం లోపల నిరంతరముగా ఉపయోగపడుతున్నటువంటి కొలుములు రివార్బరేటరీ కొలిమి, బ్లాస్ట్ కొలుముల యొక్క ప్రాముఖ్యత చాలా బాగా ఉంది. కాబట్టి వాటి యొక్క నిర్మాణము, వాటి లోపల జరుగుతున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, దీన్ని వర్ణించేటప్పుడు దాని స్ట్రక్చర్ని కనుక చూసినట్లయితే స్తూపాకృతి లోపల ఉంటున్నది. నెంబర్ 1, బ్లాస్ట్ యొక్క కొలిమి 100 అడుగుల ఎత్తున గరిష్టంగా మరియు వెడల్పుగా చూసినట్లయితే 25 అడుగుల వ్యాసము కలిగినటువంటి ఒక ఎత్తైనటువంటి నిర్మాణం అండి. మీరు లోహ నిష్కర్షణ చేస్తున్నటువంటి మెటలర్జికల్ ప్రాసెస్ జరుగుతున్నటువంటి వాటి దగ్గర కనుక పోయి చూసినట్లయితే బ్లాస్ట్ ఫర్నెస్లో మీకు అంత పెద్దగా కనపడుతుంటుంటాయి. 100 అడుగుల ఎత్తు, వెడల్పు అయితే 25 అడుగుల వెడల్పును కలిగి ఉండి స్తూపాకృతి లోపల ఉండబడినటువంటి నిర్మాణాన్నే బ్లాస్ట్ కొలిమి అంటారు అన్నటువంటి విషయం తెలుస్తున్నది. తర్వాత బ్లాస్ట్ కొలిమి బయట వైపేమో స్టీల్ పలకలు ఉంటే, లోపలి వైపు కొలిమి ఇటుకల చేత లైనింగ్ చేయబడి ఉంటున్నాయండి. బయటి వైపు అయితేనేమో స్టీలు పలకలు, లోపలి వైపు అయితే కొలిమి ఇటుకల చేత లైనింగ్ చేయబడి ఉంటుంది. బ్లాస్ట్ కొలిమిలో మొత్తము కూడా ఆ స్తూపాకృతి లోపల ఉండబడినటువంటి నిర్మాణాన్ని కనుక గమనించినట్లయితే 4 భాగాలుగా మనము చేయవచ్చు. అందులో చూడండి, నెంబర్ 1 ముఖద్వారము, నెంబర్ 2 శరీరము అంటే బాడీ, నెంబర్ 3 వేడి గాలిని పంపే ఒక వ్యవస్థ. నెక్స్ట్ చూడండి, ముఖద్వారం ద్వారా చూడండి, గమనించండి, ముఖద్వారం ద్వారా దీని ద్వారా ఛార్జ్ను ప్రవేశపెడతారండి. మనము ఛార్జ్ను అంటే ఏదైతే శుద్ధి చేయాలో, ఏదైతే లోహాన్ని పొందాలో దాన్ని ఛార్జ్ రూపం లోపల బ్లాస్ట్ ఫర్నెస్ లోపలికి మనం ప్రవేశపెడతాము. దీని యొక్క బాడీ టెంపరేచర్ 400 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి అప్రాక్సిమేట్లీ సుమారుగా 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేరువేరు ఉష్ణోగ్రతలు బాడీలో వేరువేరు ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ దాని అడుగు భాగం కంటే కొద్దిగా పైభాగం లోపల వేడి గాలిని పంపే బ్లోయర్స్ అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాలు అమర్చబడి ఉంటాయి. వీటి ద్వారా గాలిలోని ఆక్సిజన్ వివిధ ఆక్సీకరణ ప్రక్రియలకు తోడ్పడుతూ ఉంటుందండి ఈ వేడి గాలి వలన. కాబట్టి దీన్ని మనము ఈ విధంగా ఉపయోగించుకుంటాము. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. 3 వేడి గాలిని పంపే వ్యవస్థ. తర్వాత నెక్స్ట్ హార్త్, ద్రవస్థితి లోపల ఉండబడే లోహాన్ని తెట్టును సేకరించడానికి ఉండబడినటువంటి స్థలాన్ని హార్త్ అంటారండి. ఇది 4వ భాగంగా భావించవచ్చు. హార్త్ అంటే కొలిమి యొక్క అడుగు భాగంలో కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి లోహం యొక్క తెట్టును సేకరించు స్థలాన్ని హార్త్ అంటాము. ఛార్జ్ అంటే ఇక్కడ కోకు ప్లస్ సున్నపు రాయి ధాతువుల యొక్క మిశ్రమాన్ని ఛార్జ్ అంటారండి. ఛార్జ్ అంటే కోకు ప్లస్ సున్నపు రాయి ప్లస్ ధాతువుల యొక్క మిశ్రమాన్ని మొత్తము కూడా కలిపి ఛార్జ్ అంటారు. ఛార్జ్ను లోపలికి పంపించడానికి కప్ అండ్ కోన్ అరేంజ్మెంట్ అనేది ఈ బ్లాస్ట్ కొలిమి లోపల అమర్చబడి ఉంటుంది. తర్వాత మీరు దీని లోపల జరుగుతున్నటువంటి చర్యలు, బ్లాస్ట్ ఫర్నెస్ లోపల బ్లాస్ట్ కొలిమి లోపల ఏ రకపు చర్యలు జరుగుతుంటాయో మీరు గమనించి చూసినట్లయితే బ్లాస్ట్ ఫర్నెస్లో అడుగు యొక్క భాగం లోపల అంటే స్తూపాకారంలో ఉంటే క్రింది భాగం అడుగు భాగంగా అనుకున్నట్లయితే
అడుగు భాగంన అధిక ఉష్ణోగ్రత వద్ద కోక్ అనేది ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. అంటే C+O2 గివ్స్ రైజ్ టు CO2 ప్లస్ 97 కిలో క్యాలరీస్ పర్ మోల్. అంటే కార్బన్ ఆక్సీకరణం చెందటం వల్ల 97 కిలో క్యాలరీల శక్తి వెలువడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అంటే కొలిమి యొక్క అడుగు భాగం లోపల. తర్వాత మీరు గమనించి చూడండి, దాని లోపల జరుగుతున్నటువంటి చర్యల గురించి మనము ఆలోచించినట్లయితే రెండవ దాన్ని మీరు గమనించండి. CO2 ఫర్నెస్ యొక్క పై భాగానికి చేరిన తర్వాత 150 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద క్షయీకరణం చెందుతుంది. CO2కు కార్బన్ కలపడం వల్ల ఇది క్షయీకరణం చెంది కార్బన్ మోనాక్సైడ్గా మారి ఇందులోపల 39 కిలో క్యాలరీల శక్తిని గ్రహించబడుతుందండి. ఇదేమో ఉష్ణ గ్రాహక చర్య అయితే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడడం అనేది ఒక ఉష్ణ మోచక చర్యగా మనకు అర్థమవుతుంది. కావున నెక్స్ట్ చూడండి, మూడో పాయింట్ గమనించండి. ఫెరిక్ ఆక్సైడ్ను 600 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మనము ఫెరస్ ఆక్సైడ్గా క్షయీకరణం చెందుతూ ఉంటుంది. ఫెరిక్ ఆక్సైడ్ 600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఫెరస్ ఆక్సైడ్గా క్షయీకరణం చెందుతూ ఉంటుంది. ఫెరిక్ ఆక్సైడ్ ఫెరస్ ఆక్సైడ్గా మారుతుంది. అంటే +3 ఉండబడినటువంటి ఆక్సీకరణ స్థితి ఐరన్ది +2గా మారుతున్నట్టుగా ఆ ఈక్వేషన్ ద్వారా మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నాలుగో అంశాన్ని కనుక గమనించి చూసినట్లయితే ఇలా ఏర్పడుతున్నటువంటి ఫెరాక్స్ ఆక్సైడ్ 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఇనుప లోహంగా క్షయీకరణం చెందుతుందండి. చూడండి, ఇక్కడ గమనించండి, ఇలా ఏర్పడినటువంటి ఫెరస్ ఆక్సైడ్ 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఇనుప లోహంగా క్షయీకరణం చెందుతుంది. ఫెరస్ ఆక్సైడ్ ఐరన్గా క్షయీకరణం చెందుతుంది. ఎందుకంటే +2 నుంచి 0కు వస్తున్నది కాబట్టి ఫెరస్ ఆక్సైడ్లో -2 +2, దేర్ఫోర్ ఐరన్ యొక్క మూలక స్థితి లోపల ఉన్నది కాబట్టి 0, కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి క్రియాజనకాల నుంచి క్రియాజన్యాల వైపు ఆక్సీకరణ సంఖ్య లోపల తగ్గుదల జరిగింది కాబట్టి క్షయీకరణం జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడినటువంటి ఇనుము ఘనస్థితి లోపల ఉంటుంది. గుల్లబారినట్లుగా ఉన్నటువంటి ఇనుమును స్పాంజి ఇనుము అంటారండి. 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడినటువంటి ఇనుమును ఘనస్థితి లోపల ఉంటుంది. ఇది గుల్లబారినట్లుగా ఉన్నటువంటి ఇనుముకు స్పాంజి ఇనుము అనే ఇంకొక ప్రత్యేకమైనటువంటి పేరును మనము ఇవ్వటం జరిగినది. తర్వాత గమనించండి, నెక్స్ట్ స్పాంజి ఇనుము నెమ్మదిగా ద్రవ రూపంలో ఫర్నెస్ యొక్క అడుగు భాగమునకు చేరుతుంటుందండి. స్థూపాకారంగా ఉండబడినటువంటి బ్లాస్ట్ యొక్క ఫర్నెస్లో కింది భాగం లోపలికి స్పాంజి ఇనుము అనేది నెమ్మదిగా చేరుకుంటుంది. తర్వాత ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి ఇనుమును ద్వారం గుండా బయటకు తీసి ఘనీభవింపచేస్తారు. ద్రవస్థితి లోపల ఉండబడిన దాన్ని మళ్ళీ చల్లబరిచినట్లయితే ఘనస్థితి లోపలికి వస్తుంటుంది. ఘనీభవించినటువంటి దీన్ని ఉక్కు ఇనుము లేదా పూత ఇనుము అంటారు. అంటే ఘనస్థితి లోపలికి మరినటువంటి ఈ ఇనుమును ఉక్కు ఇనుము లేదా పూత ఇనుము అనే పదంతో పిలుస్తుంటాము. తర్వాత ద్రవకారిణిగా కలిపినటువంటి సున్నపు రాయి వియోగము చెంది కాల్షియం ఆక్సైడ్గా CO2గా మారుతుంది. పై ఈక్వేషన్ ద్వారా మీరు స్క్రీన్ పైన మీరు గమనిస్తూ ఉండొచ్చు. CaCO3 అండి, అక్కడ O3 అనేది కనిపించడం లేదు. CaCO3 గివ్స్ రైజ్ టు డెల్టా అనే ట్రయాంగిల్ అనే సింబల్ వేడి చేయటం తెలియజేస్తుంది. CaO + CO2గా మారుతుంది. అంటే కాల్షియం కార్బోనేట్ విఘటనం చెంది మిడల్ ఆక్సైడ్ అయినటువంటి కాల్షియం ఆక్సైడ్గా మారుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాల్షియం ఆక్సైడ్ ధాతువులోని సిలికాన్తో కలిసి లోహమలము లేక తెట్టు లేక స్లాగ్ అను పిలువబడు కాల్షియం సిలికేట్గా మారుతుందండి. అంటే కాల్షియం ఆక్సైడ్ SiO2తో చర్యనొందినట్లయితే కాల్షియం సిలికేట్ అనే లోహమలము లేదా తెట్టు లేదా స్లాగ్ అనే పదార్థం మనకి ఏర్పడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. తర్వాత మీరు గమనించండి, ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి ఇనుముపై కాల్షియం సిలికేటు తెట్టుగా ఏర్పడి ద్రవస్థితి లోపల ఏర్పడినటువంటి ఇనుము ఉంటుంది కదా, దానిపై కాల్షియం సిలికేట్ అనేది ఒక తెట్టు మాదిరిగా ఏర్పడి కింద ఉన్నటువంటి ఇనుమును గాలి సమక్షంలో ఆక్సీకరణం కాకుండా పొరలుగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్గా మీరు గమనించాలి. తర్వాత దుఃఖ ఇనుమును చల్లబరిచి సంఘటనములో మార్పులు చేయటం వల్ల చేత ఇనుము ఉక్కును తయారు చేస్తారు. దుఃఖ ఇనుమును చల్లబరిచిన తర్వాత దాని సంఘటనలో పర్సెంటేజ్లో కొంచెం స్వల్ప మార్పులు చేయటం వల్ల మనకు చేత ఇనుము మరియు ఉక్కు లాంటి పదార్థములను తయారు చేస్తూ ఉంటాము. తర్వాత మీరు ఈ విషయం గమనించిన తర్వాత
చేత ఇనుము అంటే ఏందో మీరు గమనించండి. దుఃఖ ఇనుమును రివార్బరేటర్ కొలుము లోపల హార్త్పై ఉంచి శుద్ధి చేయగా మలినాలు తొలగిపోయి ముద్ద రూపం లోపల ఇనుము లభిస్తుంది. దీన్నే చేత ఇనుము అంటారు. దీన్నే శుద్ధి చేయబడినటువంటి ఇనుము అంటారండి. ఇక్కడ దుఃఖ ఇనుము అనేది కొంతవరకు మలినాలు కలిగినటువంటిది. దీన్ని రివార్బరేటరీ కొలిమి, రివార్బరేటరీ అనే కొలిమి లోపల హర్త్పై ఉంచి దాన్ని కనుక వేడి చేసినట్లయితే దాని లోపల ఉండబడినటువంటి మలినాలన్నీ తొలగిపోయిన తర్వాత అప్పుడు చేత ఇనుము అనేది లేదా శుద్ధి చేయబడినటువంటి ఇనుము అనేది ఏర్పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. దాని తర్వాత డియర్ ఫ్రెండ్స్ మీరు గమనిస్తుండండి, చేత ఇనుమును తయారు చేసే పద్ధతిని ఫుడెలింగ్ అంటారండి. చేత ఇనుమును తయారు చేసే పద్ధతికి ఒక పేరుంది, దాన్ని ఫుడెలింగ్ అంటారు. చేత ఇనుములో మలినాలు 0.5%కు మించి ఉండవు కనుక దీన్ని శుద్ధమైనటువంటి ఇనుముగా భావిస్తారు. చూడండి, చేత ఇనుము లోపల ఉండబడే మలినాల యొక్క శాతము మ్యాక్సిమం ఉంటే 0.5% వరకు ఉంటుంది, అంతకంటే తక్కువలోనే ఉంటున్నాయి. కాబట్టి దాన్ని బట్టి చేత ఇనుమును శుద్ధమైనటువంటి ఇనుముగా మనం పరిగణిస్తూ ఉంటుంటాము. ఈ క్రింది వానిలో శుద్ధమైనటువంటి ఇనుము ఏది అని వాటి 3 పేర్లు కనుక ఇచ్చినట్లయితే శుద్ధమైనటువంటి ఇనుము అని మనం జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. చేత ఇనుములోని మలినాల్లో కార్బన్ యొక్క శాతము 0.2%, ఇతర మలినాలు సల్ఫర్ మరియు ఫాస్ఫరస్, సిలికాన్ మరియు మ్యాంగనీస్లు ఉంటాయండి. గమనించండి, చేత ఇనుములో 0.2% వరకు ఇతర మలినాలు కూడా ఉంటుంటాయి. అవి సల్ఫర్, ఫాస్ఫరస్, సిలికాన్, మ్యాంగనీస్ లాంటివి కూడా ఉంటుంటాయి చేత ఇనుము లోపల. తర్వాత చేత ఇనుమును గొలుసులు, బోల్టులు, మేకుల తయారీ లోపల ఉపయోగిస్తుంటారండి. చూడండి, చేత ఇనుమును గొలుసులు, బోల్టులు, మేకుల తయారీ లోపల ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం మనకు తెలుస్తున్నది. అదేవిధంగా ఉక్కును తీసుకొని చూసినట్లయితే డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఉక్కు లేదా స్టీలు, ఈ ఉక్కు అనేది ఇనుము మరియు కార్బన్ల యొక్క మిశ్రమం అని గతంలోనే చర్చించుకున్నాము. ఉక్కు లోపల కార్బన్ యొక్క శాతము 1.1 నుంచి 1.5 వరకు ఉంటుంది. తర్వాత ఉక్కు అనేది అంటే సాధారణమైనటువంటి ఇనుము కొంతవరకు మెతకదనాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఉక్కుగా మార్చినప్పుడు దాని యొక్క గట్టిదనాన్ని మార్చటం కోసం, అంటే ఇనుము యొక్క గట్టిదనాన్ని మార్చడం కోసమే కార్బన్ అనే అలోహాన్ని దాన్ని కలిపి ఒక మిశ్రమ లోహంగా మారుస్తూ ఉన్నాము. తర్వాత మీరు గమనించండి, ఉక్కులో కర్బన శాతము అనేది దుఃఖ ఇనుమునకు, చేత ఇనుమునకు మధ్యస్థంగా ఉంటుందండి. ఉక్కు లోపల ఉండబడినటువంటి కార్బన్ యొక్క శాతం అనేది దుఃఖ ఇనుమునకు, చేత ఇనుమునకు మధ్యస్థంగా ఉంటుంది. ఈ పాయింట్ కూడా ముఖ్యమైనదే. దుఃఖ ఇనుము నుంచి చూడండి, దుఃఖ ఇనుము నుంచి ఉక్కును ఓపెన్ హర్త్ విధానం ద్వారా తయారు చేస్తారు. దుఃఖ ఇనుము నుంచి ఉక్కును ఓపెన్ హర్త్ విధానం ద్వారా మనము తయారు చేస్తూ ఉంటాము. ఇనుము యొక్క పెలుసుదనము అనేది కార్బన్ యొక్క శాతంపై ఆధారపడి ఉంటుంది. కర్బన శాతం పెరిగినట్లయితే దాని యొక్క పెలుసుదనం పెరుగుతుంది. కర్బన యొక్క శాతం తగ్గినట్లయితే దాని లోపల పెలుసుదనము తగ్గుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత మీరు గమనించండి, ఓపెన్ హర్త్ విధానము. చూడండి, ఓపెన్ హర్త్ విధానము, ఇక్కడ ఓపెన్ హర్త్ కొలిమి యొక్క హర్త్పై దుఃఖ ఇనుము, ఇనుప రద్ది, ధాతువు, హెమటైట్ మరియు ద్రవకారిణి అయినటువంటి కాల్షియం ఆక్సైడ్ను ద్రవస్థితి వచ్చే వరకు బాగా వేడి చేస్తారు. తర్వాత ఓపెన్ హెర్త్ కొలిమి లోపల హెర్త్ యొక్క లైనింగ్ సిలికా SiO2 లేక డోలమైట్ CaO MgO, చూడండి డోలమైట్ అనే పూతను కలిగి ఉంటుంది. తర్వాత ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, మనము మెటలర్జీలో సెకండ్ పార్ట్ గురించి మనం చదువుతున్నాము. ఐరన్ ఎక్స్ట్రాక్షన్, దానికి సంబంధించినటువంటి వివరాల గురించి మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ దుఃఖ ఇనుములోని కర్బనై శాతము, సిలికాన్ శాతము ఇనుపరద్దిని కలపడం వల్ల ఆక్సీకరణము వల్ల క్రమేపీ తగ్గుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు వేడి చేయటం వల్ల సల్ఫర్ డయాక్సైడ్గా తొలగించబడుతుంది. అదేవిధంగా సిలికాన్ మరియు ఫాస్ఫరస్లు సిలికాన్ డయాక్సైడ్ మరియు ఫాస్ఫరస్ ఆక్సైడ్లుగా P2O5లుగా
ఆక్సీకరణం చెందబడుతున్నాయి అన్నటువంటి అంశాన్ని మీరు గమనించాలి. తర్వాత SiO2 మరియు P2O5 కాల్షియం ఆక్సైడ్తో చర్య జరిపి లోహమలము లేదా తెట్టును ఏర్పాటు చేస్తుంటాయి. దీన్ని స్లాగ్ అంటారండి ఇంగ్లీష్లో. SiO2 మరియు P2O5లు అంటే ఈ రెండింటికి ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటే కాల్షియం ఆక్సైడ్ లోహపు ఆక్సైడ్ కాబట్టి క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రెండింటితో చర్య నొందటం వల్ల నీకు లోహమలము లేదా తెట్టు లేదా స్లాగ్ అనే పదార్థం ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, SiO2 ఆమ్ల లక్షణం కలిగినటువంటి, CaO క్షార స్వభావం కలిగింది. గుర్తుపెట్టుకోవడం, CaO కాల్షియం ఆక్సైడ్ లోహపు ఆక్సైడ్ కాబట్టి క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ CaSiO3 కాల్షియం సిలికేట్ తెట్టు లాంటి వేస్ట్ మెటీరియల్ లోహమలము అనే పదార్థం ఏర్పడుతుంది. అదేవిధంగా ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ P2O5 + 3CaO గివ్స్ రైస్ టు Ca3 PO4 టేకెన్ 2 times కాల్షియం ఫాస్ఫేట్ అంటే ఒక తెట్టు లాంటి పదార్థం ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. తెట్టును తొలగించగా తిరిగి ఉపయోగించడం వల్ల పునరుత్పాదక సూత్రము ఈ విధానంలో ఉపయోగపడి ఇంధనాన్ని పొదుపు చేస్తుందనేటువంటి విషయాన్ని గమనించండి. ఇక్కడ తెట్టును తొలగించిన తర్వాత తిరిగి ఉపయోగించడం వల్ల పునరుత్పాదక సూత్రము ఈ విధానంలో ఉపయోగపడి ఇంధన పొదుపు చేస్తుందనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. తర్వాత ఏర్పడే ఉక్కు సంఘటనకు ఉష్ణాన్ని నాణ్యత గల ఉన్నత ధర్మాలను కలిగి ఉంటుంది. ఏర్పడే ఉక్కు సంఘటనను ఉష్ణాన్ని నాణ్యత గల ఉన్నత ధర్మాలు కలిగి ఉంటుందన్నటువంటి విషయము గమనించండి. తర్వాత ఉక్కు వల్ల ఉపయోగాలను గమనించండి. ఉక్కు వల్ల ఏ లాభాలు ఉన్నాయి, వేటిని తయారు చేస్తాము అన్నటువంటిది కనుక చూసినట్లయితే అందులో మొదటి దాన్ని ఉక్కును గడియారపు స్ప్రింగులు గమనించండి. ఉక్కును గడియారపు స్ప్రింగులు, రైలు పట్టాలు, మన రైలు వెళుతున్నటువంటి రైలు పట్టాలు, యుద్ధ సామాగ్రి, చికిత్స సాధనాలను తయారు చేయటంలో, బ్లేడ్లను తయారు చేయటం లోపల వాటి యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అంటే ఉక్కు యొక్క ఉపయోగాలు, ఉక్కును గడియారపు స్ప్రింగులు, రైలు పట్టాలు, యుద్ధ సామాగ్రి, శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి సాధనాలు, బ్లేడులు మొదలైనటువంటి వాటి తయారు చేయటం లోపల ఈ ఉక్కు అనే పదార్థాన్ని ఉపయోగిస్తున్నాము. ఉక్కుతో మిశ్రమ లోహాలను తయారు చేస్తారండి. ఉదాహరణకు స్టెయిన్లెస్ స్టీల్, గతంలో ఎన్నో సందర్భాల్లో అడిగారు. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏర్పడాలంటే ఇక్కడ మీరు గమనించండి, నికెలుతో కలిసి ఉంటుందండి స్టెయిన్లెస్ స్టీల్ ఏర్పడుతున్నప్పుడు. తర్వాత లోహ ధర్మాలు కల 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాల యొక్క సజాతీయమైన మిశ్రమాన్ని మిశ్రమ లోహాలు అంటారండి. మనకు మిశ్రమ లోహాలు అనే టాపిక్ కూడా దీనిలోనే మనము గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత మీరు చూడండి, ఐరన్ ప్లస్ కార్బన్తో ఉన్నటువంటి ఉక్కు కూడా ఒక మిశ్రమ లోహం కిందకే తీసుకుంటారు. ఎందుకంటే మిశ్రమ లోహానికి లోహ లక్షణాలనే కలిగి ఉంటుంది. లోహ ధర్మాలు కలిగినటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాల యొక్క సజాతీయమైనటువంటి మిశ్రమాన్ని మిశ్రమ లోహము అంటారు. దీనికి ఉదాహరణ ఉక్కు, ఇనుము కార్బన్ల యొక్క మిశ్రమ లోహానిగా తీసుకోవచ్చును. తర్వాత తుప్పు పట్టకుండా ఇనుము లోహాన్ని కాపాడటం ఎలా? తుప్పు పట్టకుండా ఉండాలంటే మనం ఇనుప లోహాన్ని ఏ విధంగా కాపాడాలి అనే విషయాన్ని కనుక గమనించినట్లయితే, తుప్పు పట్టడం అంటే మీకు తెలుసు, ఐరన్ కనుక కొంతకాలం బయట కనుక ఉంచినట్లయితే ఇట్స్ ఏ స్లో రియాక్షన్. చాలా కాలం తర్వాత అది గాలి లోపల ఉండబడిన ఆక్సిజన్ వాటర్తో కలిసి ఫెరిక్ ఆక్సైడ్గా మారటాన్ని తుప్పు పట్టడం అంటారు. ఇలాంటి తుప్పు పట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? రస్ట్ అనేది ఫామ్ కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలన్నటువంటి అంశాన్ని మనం చూడాలి. తుప్పు పట్టడం అనే ధర్మము లోహాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అంటే తుప్పు పట్టాలి అంటే లోహం యొక్క చర్యాశీలత ఎక్కువగా ఉన్నట్లయితే వేరే వాటితో ఇతరులు ఈజీగా చర్యలలో పాల్గొని తుప్పు పట్టిపోయి వేరొక సమ్మేళన స్థితి లోపలికి మారిపోతుంది. దాని యొక్క భారం లోపల పెరుగుదల కూడా జరుగుతుంది అన్నటువంటి విషయం మీరు గమనించింది. తర్వాత ఇనుము ఉక్కు వంటి లోహాలు చాలా త్వరితంగా తుప్పుపడతాయండి. ఇనుము ఉక్కు వంటి లోహాలు చాలా త్వరితంగా తుప్పుపడతాయి. మరియు ఇనుము మరియు ఉక్కు లోహాలపై ఎరుపు రంగు గల ఇనుప ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. దీన్ని తుప్పు అంటారు అన్నటువంటి విషయం మనం చూసాము. దాన్ని ఫెరిక్ ఆక్సైడ్ Fe2O3 XH2గా
అయితే దాని యొక్క రంగు, తుప్పు యొక్క రంగు అనేది ఏ విధంగా ఉంటుందో మీరు గమనించండి. లోహాలపై ఎరుపు రంగు, ఆల్మోస్ట్ ఎరుపు రంగు లోపల కనపడుతూ ఉంటుంది. దాని తర్వాత మీరు గమనించండి, లోహాలను తుప్పు పట్టకుండా ఈ కింది పద్ధతులను ఉపయోగిస్తారండి. నెంబర్ 1 గాల్వనైజింగ్ పద్ధతి, నెంబర్ 2 ఎలక్ట్రోప్లేటింగ్, నెంబర్ 3 మిశ్రమ లోహాల యొక్క తయారు చేయటం. ఈ 3 పద్ధతుల ద్వారా మనము లోహాలను తుప్పు పట్టకుండా, రస్ట్ ఫార్మేషన్ కాకుండా చూస్తాము. గాల్వనైజేషన్ అంటే ఏంది, ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి, మిశ్రమ లోహాలు అంటే ఏందో మనము ఇప్పుడు చూస్తాము. వీటిని గమనించండి. ఇక్కడ గాల్వనైజింగ్ పద్ధతిలో ఇనుముపై జింకు పూత పూస్తారండి. మీరు గమనించండి, ఇనుముపై జింకు పూత ఎందుకు పూస్తారంటే, జింకు అనేది ఒక బలహీనమైనటువంటి లోహము, తక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహము కాబట్టి ఇది వాతావరణం లోపల ఉండబడినటువంటి వాటి అనుఘటకాలతోని, మూలకాలతో చర్యలలో పాల్గొన్నది కాబట్టి ఒక లోహంపై ఇంకొక లోహం యొక్క పూత పూయటాన్ని గాల్వనైజింగ్ అంటారు. అంటే ఇనుము అనే లోహంపై జింక్ అనే పూతను పూయటాన్ని గాల్వనైజేషన్ అంటారు. ఈ విధంగా మీరు రేకుల విషయం లోపల కూడా, ఇనుప రేకుల విషయం లోపల కూడా పై భాగంలో జింక్ అనే పూత ఉంటుంది కాబట్టి రస్ట్ రాకుండా ఎక్కువ కాలం నాణ్యతగా ఉండటానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతి లోపల కావలసినటువంటి లోహాన్ని ఇనుముపై నిక్షిప్తం చేస్తారు. చూడండి, ఇనుము మీద ఎక్కువ కాస్ట్లీ ఉండబడినటువంటి మెటల్ని కనుక పై భాగంలో వేసినట్లయితే మెరుపుదనాన్ని కలిగి ఉండి దానిపై అట్రాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రోప్లేటింగ్ అనేది ఒక లోహముపై ఇంకొక లోహపు పూత పూయటాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు అన్నటువంటి విషయం మీకు చిన్న తరగతులలో మీరు చదివినటువంటి విషయం తెలిసిందే. తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్లో లోహపు పూత రుణద్రోహము వద్ద ఏర్పడుతుందండి. ఇది జాగ్రత్తగా గమనించండి. ఎలక్ట్రోప్లేటింగ్ లోపల లోహం యొక్క పూత రుణద్రోహం వద్ద ఏర్పడుతుంది అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. దీన్ని గుర్తుంచుకోండి. తర్వాత మిశ్రమ లోహాల తయారీలో కార్బన్తో పాటుగా చూడండి, మిశ్రమ లోహాల యొక్క తయారీ లోపల కార్బన్తో పాటు వివిధ పరిమాణం లోపల కావలసిన లోహాలను కలిపి మిశ్రమ స్టీలుగా తయారు చేస్తారండి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఆ తర్వాత లోహం యొక్క ఉపరితలముల పైన పేర్కొన్న పద్ధతులే కాకుండా పెయింట్ వేయటం వల్ల కూడా తుప్పు రాకుండా ఉంటుందండి. మీరు గృహప్రవేశం చేసేటప్పుడు, కొత్తగా ఇల్లు కట్టినప్పుడు చూడండి, విండోస్ కానివ్వండి, డోర్కు ఉండబడినటువంటి ఇనుముకు సంబంధించినటువంటి ప్రతి పదార్థానికి రస్ట్ రాకుండా మనకు ఏసియన్ పెయింట్స్ లేదా ఏవైనా కలర్ పెయింట్స్ మనం వేయటం వల్ల గాలి లోపల ఉండబడినటువంటి నీటి ఆవిరి కానీ, ఆక్సిజన్ లాంటి మూలకాలు చర్యలలో పాల్గొనకుండా రస్ట్ ఫార్మేషన్ జరగకుండా ఉంటుంది. అంటే ఇక్కడ రంగులు వేయటము అనేది కూడా, కలరింగ్ వేయటం అనేది, పెయింట్ వేయటం అనేది కూడా ఒక రకంగా తుప్పు రాకుండా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నటువంటి విషయము మనకు అర్థమవుతుంది. తర్వాత మీరు గమనించండి, లోహాల యొక్క ఉనికిని లభించే స్వభావాన్ని బట్టి ఖనిజ రసాయనాల యొక్క స్వభావము ఏ విధంగా ఉంటుంది, వాటి లోహాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మీరు గమనించి చూడండి. చూస్తే వాటిలో మనకు ఒక రకమైనటువంటి అవగాహన అనేది మనకు ఏర్పడుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు లోహాల యొక్క ఉనికి లభించే స్వభావాన్ని కనుక చూసినట్లయితే ఖనిజాల రసాయన స్వభావము, తర్వాత లోహాలను 2 భాగాలుగా విభజించండి. స్వాభావికంగా కాపర్, సిల్వర్, గోల్డ్, మెర్క్యూరీ, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ లాంటివి. ఆక్సైడ్ల రూపంలో మీరు గమనించి చూసినట్లయితే ఐరన్, అల్యూమినియం, మ్యాంగనీస్, టిన్, టైటానియం, జిర్కోనియం, క్రోమియం మరియు జింకు లాంటివి. సల్ఫైడులుగా కాడ్మియం, మెర్క్యూరీ, కాపర్, లెడ్, ఐరన్, కోబాల్ట్, నికెల్ లాంటివి. అదేవిధంగా కార్బోనేట్లను కనుక చూసినట్లయితే మాలిబిడినం, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్, సిల్వర్ లాంటివి. అదేవిధంగా హాలైడ్లను కనుక గమనించినట్లయితే మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం, ఐరన్, లెడ్, జింకులు. ఈ విధమైనటువంటి టేబుల్ని మీరు ఒకసారి గమనించి చూడండి. వాటికి సంబంధించినటువంటి స్వభావము ఏ విధంగా ఉంటుందనేది తెలుస్తుంది. అదేవిధంగా సిలికేట్లను కనుక గమనించి చూసినట్లయితే సల్ఫేట్లు అయితే కాపర్, సిలికేట్లు అయితే సోడియం, పొటాషియం, రుబీడియం మరియు సీజియం, మెగ్నీషియం, కాల్షియం, సిల్వర్ మొదలైనటువంటి అనేక రకాల లోహాలు సిలికేట్ల రూపంలో వాటి లభ్యం అనేది జరుగుతున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత మీరు గమనించండి, ఇక్కడ ఈ విధంగా లోహాలకు సంబంధించినటువంటి వాటి యొక్క ఖనిజాలు, వాటికి సంబంధించినటువంటి వివరాలను మీకు ఈ పట్టిక లోపల
ఉండటం జరిగినది. ఈ పట్టిక లోపల ఉండబడినటువంటి ఈ పట్టికను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, స్క్రీన్ పైన ఉండబడినటువంటి పట్టికను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు స్పష్టంగా లోహాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఖనిజాలు లేదా ధాతువుల గురించి మనకు తెలుస్తుంది. గెలీనా అంటే పీబీఎస్ అండి. గెలీనా లోపల ఉండబడే లోహం ఏంటంటే అక్కడ లెడ్ అనేది. ఆ విధంగా నెక్స్ట్ పిచ్ బ్లెండ్ U3O8 ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇది యురేనియానికి సంబంధించినటువంటి ఖనిజం గాను. నెక్స్ట్ మోనోజైట్ థోరియం ఆక్సైడ్ అండి THO2 అంటే ఇది థోరియానికి సంబంధించినటువంటి ధాతువుగాను మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా మిగిలినటువంటి లోహాల యొక్క ఖనిజాలను మరియు వాటి యొక్క ధాతువులను మనము ఆ పట్టికను అబ్జర్వ్ చేసి వాటిని గుర్తుంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. దానివల్ల మనకు కొన్ని సందర్భాల్లో అరుదైనటువంటి సందర్భాల్లో మనము వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ను మనము చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత మీరు గమనించండి, ఇక మిశ్రమ లోహాలు వాటి యొక్క ఘటక లోహాలు, మిశ్రమ లోహము తర్వాత వాటికి సంబంధించినటువంటి ఘటక లోహాలు వాటికి సంబంధించినటువంటి ఉపయోగాలను మీకు ఇక్కడ మీకు స్క్రీన్ పైన మీకు కనపడుతున్నవి. స్టీల్ కనుక తీసుకున్నట్లయితే ఉదాహరణకు స్టీల్ లోపల ఐరన్ కార్బన్ ఉంటున్నట్టుగా, అంటే స్టీల్ లోపల ఉండబడే ఘటక మూలకాలు ఏంటివి అని అన్నప్పుడు ఐరన్ ప్లస్ కార్బన్. నైక్రోమ్ లోపల ఉండబడినటువంటి ఘటక మూలకాలు ఇనుము, నికెల్, తర్వాత క్రోమియం, తర్వాత మ్యాంగనీస్ లాంటివి ఉంటాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా ఆల్నికోలో దాంట్లోనే గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్నికో అల్యూమినియం, నికెల్, కోబాల్టులతో ఏర్పడుతున్నటువంటివి. ఇవి అయస్కాంతాల తయారీ చేయటం లోపల ఉపయోగపడుతున్నవి. ఈ స్క్రీన్ పైన మీకు వస్తున్నటువంటి చూడండి, గమనించండి. ఒక్కొక్క మిశ్రమ లోహము ఆ మిశ్రమ లోహానికి సంబంధించినటువంటి ఉపయోగాలను మీకు ఇవ్వడం జరిగినది. స్టెయిన్లెస్ స్టీల్ని కనుక తీసుకున్నట్లయితే ఇనుము క్రోమియంలతో కూడుకొని ఉంటుంది. దీన్ని వంట పాత్రలు, శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి పరికరాలను తయారు చేయటం లోపల ఉపయోగిస్తారు అన్నటువంటి విషయాన్ని మీకు అర్థమవుతుంది. ఆల్నికో మాత్రము మీరు గుర్తుంచుకోండి, ఇది ప్రత్యేకంగా అయస్కాంతాలు తయారు చేయటం లోపల ఉపయోగపడుతున్నటువంటి విషయం మీరు గమనించవచ్చు. నైక్రోమ్ అనేది విద్యుత్ నిరోధకపు తీగలను తయారు చేయటం లోపల ఉపయోగపడుతున్నట్టుగాను, స్టీల్ అయితే అనేక రకాల ఓడల యొక్క నిర్మాణము, తర్వాత రైల్వే భాగాలు తదితర యంత్ర సామాగ్రి లోపల ఈ స్టీల్ అనేది ఉపయోగపడుతున్నటువంటి విషయము మనకు గమనించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు గమనించి ఉన్నారు లోహశాస్త్రము లేదా మెటలర్జీ లోపల లోహం అంటే ఏంటి, తర్వాత లోహం యొక్క లక్షణాలు ఏంటి, తర్వాత ఖనిజం అంటే ఏంటి, ధాతువు అంటే ఏంటి, ఆమ్ల ద్రవకారిణి, క్షార ద్రవకారిణి, లోహమలము అంటే ఏంటి, తర్వాత ధాతువును గాఢత చెందించటము, భస్మీకరణం అనే పదము, భంజనము అనే పదము, ప్రగలనము అనే పదము, తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్, ఓపెన్ హార్త్ ఫర్నేస్, అట్లనే రివార్బరేటరీ ఫర్నేస్, ఐరన్ యొక్క నిష్కర్షణ విధానము, నెక్స్ట్ మిశ్రమ లోహాలు అంటే ఏంటి, మిశ్రమ లోహాల యొక్క తయారీ, మిశ్రమ లోహాల యొక్క ఉపయోగాలలో గురించి, తర్వాత మిశ్రమ లోహంగా ఎందుకు మారుస్తాము, తర్వాత నెక్స్ట్ లోహాలు ఎందుకు త్రుప్పు పడతాయి అనే విషయాన్ని గురించి మనము చర్చించడం జరిగినది. మీకు త్రుప్పు పట్టాలి అంటే మీరు ఇనుము 10th క్లాస్లో ఇవ్వబడినటువంటి చూడండి, ఏదైనా ఒక ఇనుము మేకను ఒక పరీక్ష నాళిక లోపల తీసుకొని చూడండి, దానికి గాలి తగిలేటట్టుగా, తర్వాత నీటి ఆవిరి కనుక తగిలేటట్టుగా కనుక ఉంచినట్లయితే మాత్రమే ఇనుము అనేది త్రుప్పు పడుతుంది. కాబట్టి ఒక లోహము అనేది త్రుప్పు పట్టాలి అంటే తప్పకుండా ఇక్కడ నీటి ఆవిరి అనేది, తర్వాత గాలి లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్ అనేది ప్రధానమైనటువంటి అంశాలు అనేది మనకు అర్థమవుతున్నది. మీకు ABC అనే 3 టెస్ట్ ట్యూబ్లను ఇచ్చి వాటి లోపల వేరు పరికరాలను 3 లోపల ఇక్కడ ఇనుముకు సంబంధించినటువంటి ఉంచినప్పటికీ కూడా ఇక్కడ తేమ అంటే వాతావరణం లోపల తేమ మరియు గాలి లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్ అనేది అందుబాటులో ఉంచకపోవడం వల్ల మిగిలినటువంటి 2 టెస్ట్ ట్యూబ్ లోపల ఉండబడినటువంటి లోహపు తీగలు అనేవి రస్ట్ పట్టకుండా ఉంటున్నవి. అదే మొదటి దానికి ఇక్కడ గాలిని అందించడం, తర్వాత నీటిని అందించే రెండింటిని కల్పించడం వల్ల ఇది రస్ట్ పడుతున్నట్టుగా మనకు తెలియచేయడం జరిగినది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు
మీరు ఈ మెటలర్జీ విన్న తర్వాత దీని లోపల అంటే ఈ మెటలర్జీ లోపల ఉండబడినటువంటి ఏ లోహాన్నైనా నిష్కర్షణ చేయడానికి ఈ పదజాలం మీ అందరికీ ఉపయోగపడుతుందని, తప్పకుండా మీరు ఈ మెటలర్జీకి లేదా లోహ శాస్త్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డెఫినెట్గా అటెంప్ట్ చేస్తారన్నటువంటి ఆశాభావంతో మీరు ఈ క్లాస్ను ఉపయోగించిన తర్వాత మీరు లైన్ బై లైన్ మళ్ళీ మెటలర్జీ మీరు చదువుతూ పూర్తి దాని మీద పటుత్వాన్ని పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.